ఎడ ఉన్నావో మిల్లరు మావా ఒకసారైనా రావా, సిఎస్కే తోని మ్యాచ్ ఉంది గెలిపించిపోవా. సారీ హార్దిక్ మామ, ఏమనుకోకు, నేషనల్ డ్యూటీ వల్ల నేను రాలేకపోతాను. ఈ ఒక్క మ్యాచ్ ఎట్లనో అడ్జస్ట్ చేసుకో, ఇక నెక్స్ట్ మ్యాచ్ నుండి నేను వచ్చి గెలిపిస్తా. గానీ ఈ ఐపీఎల్ కంటే నెదర్లాండ్స్ తో మ్యాచ్లు ఎక్కువనే అనే మీకు. ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్ అంటే ప్రపంచం మొత్తం చూస్తుంది. సౌత్ ఆఫ్రికా నెదర్లాండ్స్ మ్యాచ్ ని మీ దేశం వాళ్ళే చూడరు. ఏం మ్యాటర్ అది కాదు పాండ్యా, మొన్న నెగ్గి నెదర్లాండ్స్ వాళ్ళు మమ్మల్ని ఓడించిళ్ళు. వీళ్ళని తక్కువ అంచనా వేయడానికి లేదు, వీళ్ళని ఓడిస్తేనే మేము వన్డే వరల్డ్ కప్ కి క్వాలిఫై అవుతాం, అందుకే ఇక్కడ ఉన్నాం. సరే సరే, ఇక పని చూసుకొని తొందరగా రా. ఏంది పాండు, మిల్లర్ లేడని భయపడతానవా? ఫస్ట్ మ్యాచ్ మాతో పడేసరికి చెమటలు పడతానట్టున్నాయి కదా. ఏ ఎండాకాలం కాబట్టి చెమటలు పడతాయి, మీ టీంని చూసి కాదు. అయినా ఏమున్నది మీ టీంలో, అందరు ఆల్రౌండర్లేనే. మా టీంలో పర్ఫెక్ట్ బ్యాట్స్మెన్, పర్ఫెక్ట్ బౌలర్ ఉన్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ని యూజ్ చేసుకొని మేమే గెలుస్తాం. తమ్ముడు పాండ్యా, మీ టీం గెలవాలంటే ఇంపాక్ట్ రూల్ యూజ్ చేసుకోవాలి. అదే మా టీం గెలవాలంటే మా టీంలో ఎవరో ఒక ముగ్గురు ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ చేస్తే చాలు. మినీ ఆక్షన్లా వితౌట్ కాంపిటీషన్ నన్ను జీటీ తీసుకున్నది. కనీసం నా మీద ఏ టీం బిడ్ కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఒక్కొక్క టీం పైన జాన్ విక్ లాగా రివెంజ్ తీసుకుంటా. అలా ఫస్ట్ వేయబోయేది సిఎస్కేనే. ఏంటిది వే నువ్వు వేసేది, మేము వేయించుకునేది. వరల్డ్ కప్లో నేను కొట్టిన దెబ్బ అప్పుడే మర్చిపోయినావా? సిఎస్కేలో స్టోక్స్ ఉన్నాడని మర్చిపోకేన్ మామా. ఎన్నో లీగ్స్లో ఎంతో మందికి బౌలింగ్ వేసినా కానీ నీకు బౌలింగ్ వేసే అవకాశం ఎక్కువ దొరకలేదు. అందుకే నా గురించి మర్చిపోయినావు అనుకుంటా స్టోక్స్. ఫస్ట్ ఓవర్లోనే నేను వేసే బౌల్కి కేన్ మామకి క్యాచ్ ఇచ్చి అవుట్ అవుతావు. నేను కూడా నీ బౌలింగ్లో ఎప్పుడు సిక్స్లు కొట్టలే, గా షేన్ వాట్సన్ కొడతా అంటే చూసిన తప్ప. ఇప్పుడు నేను కూడా గదే రిపీట్ చేస్తా. మా గ్రౌండ్లోకి వచ్చి మా బౌలర్ల మీదనే సిక్స్లు కొడతావా? మొన్ననే గిదే గ్రౌండ్లో T20లలో సెంచరీ కొట్టినా, మళ్ళా గదే బ్యాటింగ్ రిపీట్ చేసుడు నాకు పెద్ద మ్యాటర్ కాదు. దట్స్ ద స్పిరిట్. మా వెనక గిల్లున్నాడు ధోని బాయ్. నీ వెనక గిల్లు ఉంటే మా వెనక స్పార్క్ ఉన్నాడు వే. మా ప్లేయర్కి చిన్న స్పార్క్ అంటించి గ్రౌండ్లోకి పంపించిందంటే మొత్తం బాంబ్ బ్లాస్ట్ చేస్తాడు. ఏమంటావు గైక్వాడ్? మనం మాటలల్లా కాదన్నా, చేతలల్లా చూపిద్దాం. పేస్ బౌలింగ్ చక్కగా లేదు, స్పిన్ బౌలింగ్ చక్కగా లేదు. బౌలింగ్ అంటే ఎట్లుండాలి? అలారి జోసెఫ్, మొహమ్మద్ షమీర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్ గిట్లుండాలి. బౌలింగ్ లేదా నువ్వంటాను, బ్యాటింగ్ ఉన్నదని నేనంటానా? మీ దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ తెచ్చుకున్నా కానీ మా అంటే ఫస్ట్ 5 మందే బ్యాటింగ్ చేస్తారు. మా దాంట్లో ఇంపాక్ట్ ప్లేయర్ లేకున్నా కానీ మొత్తం అందరు ప్లేయర్లు బ్యాటింగ్ చేస్తారు. ఎన్ని వికెట్లు తీసినా మా బ్యాటింగ్ ఆపలేరు. చూసుకుందాం వే, మీ బ్యాటింగా మా బౌలింగా? చూసుడు గీచుడు ఏం లేదు వే, ఫస్ట్ మ్యాచ్ గెలిచేది మేమే. ఇక నువ్వు అది ఫిక్స్ అయిపోగానే ఎంత క్లోజ్ ఓడిపోతావో అది చూసుకో. ఫస్ట్ నెట్ రన్ రేట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. పోయిన సీజన్లో ఓడిపోయే మ్యాచ్లు 4 గెలిచినాం కానీ గెలిచే మ్యాచ్ ఒక్కటి కూడా ఓడిపోలేదు. బ్యాటింగ్ అంటారు కదా, మా గుజరాత్ పిచ్ కూడా బ్యాటింగ్ పిచ్చే. చూద్దాం ఎవరు గెలుస్తారో. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. అట్లనే ఫస్ట్ మ్యాచ్లో ఏ టీం గెలుతుంది అనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి.